గోదావరి ఉగ్రరూపంతో నిర్మల్ మంచిర్యాల జిల్లాలో కూడా వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగిపోయాయి. మత్స్యకారుల బోట్లు ఇతర సామాగ్రి వరదల్లో కొట్టుకుపోయాయి. శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లెత్తడంతో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. రైతులు, మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ఏకదాటిగా కురిసిన వర్షాలతో గోదావరి ప్రణాళిత పెనుగంగా వార్ధనలు పొంగిపొలుతా ఉన్నాయి. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పీ ఎల్లంపల్లి గేట్లు ఎత్తేసిన తర్వాత మంచిర్యాల జిల్లాలో గోదావరికి సంబంధించిన ముంపు మనం చూస్తూ ఉండవచ్చు. గోదావరి వరద ప్రవాహం అంతా సమీపంలోని పంట పొలాలను ముంచుతూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గోదావరి ఉగ్రరూపం కూడా మనం చూస్తూ ఉండవచ్చు. గత 3 రోజుల నుంచి కూడా ఏదైతే ఏకదాటిగా యువ ప్రాంతాలకు కురుస్తున్న వర్షాలు, అటు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో బాసర నుంచి మొదలు చెన్నూరు వరకు గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా పరివాహక ప్రాంతం మొత్తం కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అనేక మంది వేలాది ఎకరాల పంటలు నష్టపోయారు. అసలు మత్స్యకారులు కూడా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. మరో 2-3 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఒక విధమైన భయాందోళన నెలకొనుంది. ఓవైపు వరుసగా నష్టం జరుగుతుండడం, మరోవైపు వర్షాలు ఇంకా ఉన్నాయని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో అటు మత్స్యకారులు, ఇటు రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి తాము ఉపాధి పొందుతాం, కాస్త ఉపాధి లభిస్తుందన్న ఆశ వారిలో నెలకొన్న క్రమంలోనే వరదలు ఒక్కసారిగా ముంచడంతో అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. మరొక మాట్లాడిన స్థానిక మత్స్యకారులు ఉన్నారు. చెప్పండి, ఏంటి పరిస్థితి, ఇలా ఏ విధంగా నష్టం జరిగింది? మాకు చాలా మేము నష్టపోయినాం. ఈ మధ్యలోనే 3-4 రోజుల నుండి మేము అక్కడ అన్ని వస్తువులు తీసుకొచ్చుకొని ఒడ్డుకు పెట్టుకున్నాం. ఇంత దారుణంగా వస్తుందని అనుకోలేదు. మేము వచ్చి మధ్యలోకి వెళ్ళి సాయంత్రం పూట అక్కడ అన్ని పెట్టుకొని వచ్చినాం. తెల్లారి వచ్చే చూసే వరకు అన్నీ కొట్టుకుపోయినాయి. ఏమేమి పెట్టుకున్నారు? మేము అన్ని థర్మోకోల్ సీట్స్, వలలు, బుట్టలు, ఇతర ఇంకా సామాగ్రి బాగానే ఉంటాయి కదా మా ఎంబడి, అవన్నీ తీసుకొచ్చుకొని ఒడ్డుకు పెట్టుకున్నాం. గేట్లు లేపుతారని తెలిసినాక ఇక్కడ దాకా వస్తాయి అనుకోలేదు. ఆ లోపల అన్ని తెల్లార వరకు అన్ని కొట్టుకుపోయినాయి. మొత్తం మీరు ఎంతమంది ఉంటారు? మేము మొత్తం మంది ఇక్కడ 15 మంది దాకా ఉన్నాం. 15 కుటుంబాలు ఉన్నాయి. పడవలు 2-3 పడవలు కూడా ఉంటాయి మావి, అవి కూడా కొట్టుకుపోయినాయి. ఎన్ని ఎకరాలు వేసారు, ఏంటి పరిస్థితి? మేము ఒక 2 ఎకరాలు పత్తి వేసామండి. కంప్లీట్ నీళ్ళలో మునిగిపోయింది. ఇలా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఏం కోరుతున్నారు ప్రభుత్వాన్ని? ప్రభుత్వం మాకు ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నామండి. అలాగే ఇట్లా మేము ఇక్కడ చేపలు పడతామండి. మా తెప్పలు, వలలు ఒక 5 కిలోలలో ఒక తెప్ప కూడా కొట్టుకుపోయిందండి. ఆ ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి సహాయం వస్తలేదు. మత్స్యకారులకు అయితే ఇప్పటి వరకు గవర్నమెంట్ నుండి ఏ సహాయం కూడా రాలేదు. వలలు, తెప్పలు అందరికీ చాలా కొట్టుకుపోతున్నాయి ప్రతి సంవత్సరం. ఇప్పటి వరకు ఎవరికి సహాయం కాలేదు గవర్నమెంట్. ఈ సంవత్సరం మాకు సహాయం చేయాలని కోరుతున్నాం గవర్నమెంట్ నుంచి. ఏంటి, ఎవరైనా అధికారులు వచ్చారు ఇక్కడికి? అధికారులు ఇదివరకు ఎవరు రాలేదు. పాత అంటే ఇప్పుడు ఇప్పటి నుంచి 2-3 రోజుల నుంచి మేము వలలు, బురుస్తెప్పలు, నీళ్లు మామూలుగా కొన్ని వస్తుంటే తీసుకొచ్చి పడవలు, వలలు, బురుస్తెప్పలు అన్నీ పెట్టినాము. 15 మంది దాకా చేపలు పడితే మేము ఒడ్డు దగ్గర పెట్టిన తర్వాత రాత్రి నీళ్ళు వచ్చి ఆ పడవలు, వలలు అందరి 15 మంది అన్ని ఒక క్వింటాలు, 2 క్వింటాల వలలు, బురుస్తెప్పలు, థర్మోకోల షీట్లు, బుట్టలు, చేపలు పట్టే బుట్టలు, పడవలు అన్నీ గోదావరిలో కొట్టుకుపోయినాయి. గవర్నమెంట్ నుంచి మాకు ఏమన్నా ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాం. గోదావరి పరివాహక ప్రాంతం, అటు పెనుగంగ, ప్రణాళిత, వార్ధ, ఈ నదీ పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి ఉంది. వైపు పంటలు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి, మరోవైపు మత్స్యకారులకు సంబంధించిన సామాగ్రి అంతా కూడా వరదల్లో కొట్టుకుపోయింది. అందరూ అన్ని విధాలు నష్టపోయినారు. ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి వీరందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, స్థానిక ప్రజాప్రతినిధులు ఏ మేరకు వీరికి సహాయం చేస్తారో వేచి చూడాలి. శ్రీనివాస్తో మహంతయ్య, అమరావతి, ఆదిలాబాద్ జిల్లా.